ఛానల్లోకి స్వాగతం. ఈరోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నుండి తులారాశి వారికి రాజయోగం అనేది కనిపిస్తుంది. 3 పువ్వులు 6 కాయలులాగా వీరి యొక్క జీవితం వికసిస్తుంది. అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నుండి రాజయోగం పట్టబోతుంది. ఈ రాజయోగం కారణంగా వీరు ఎటువంటి శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు? ఆర్థికంగా ఎటువంటి పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు? అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది? ఏ అంశాలు వీరికి అనుకూలంగా, ఏ అంశాలు వీరికి ప్రతికూలంగా ఉంటాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి. మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు. యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి ఉంటారు. అయితే ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకి గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. వీరిలో ఉన్నటువంటి మరొక మంచి గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నుండి ఈ తులారాశి వారికి రాజయోగం పట్టబోతుందనే చెప్పుకోవాలి. 3 పువ్వులు 6 కాయలులాగా వీరి యొక్క జీవితంలో అనేక సుఖాలనైతే వీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పురోగతిని వీరు సొంతం చేసుకోబోతున్నారు. రాజయోగం కారణంగా చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని ఫలితాలను ఈ సమయంలో అతి సులువుగా సాధించబోతున్నారు. అలాగని మీకు రాజయోగం ఉంది కదా అని మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఖాళీగా కూర్చుంటే మాత్రం ఎటువంటి ప్రయోజనాన్ని మీరు పొందుకోలేరు. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాన్ని, మన యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఆ భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో మనం కష్టం అనేది మాత్రం చాలా అవసరం. మన ప్రయత్నం మనం చేస్తే ఆ పైన భగవంతుడు మనకు తన యొక్క ఆశీస్సులను కుమ్మరిస్తాడు. కాబట్టి రాజయోగం కారణంగా మీ జీవితంలో ఊహించని పురోగతిని సొంతం చేసుకోబోతున్నారు. అలాగని మీరు శ్రమ పడకుండా ఖాళీగా కూర్చుంటే మాత్రం ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆ ప్రయత్నాలకు తోడుగా ఆ భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీరు విదేశాలకు సంబంధించి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్న తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క నిరాశ ఈ సమయంలో ఆశగా మారబోతుంది. అంటే మీకు విదేశాలకు వెళ్లటానికి మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అధికంగా ధనాన్ని పొందుకుంటారు. అలాగే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. వీసా, పాస్పోర్ట్ లభిస్తుంది. ఈ విధంగా మీకు ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విదేశీయానం ఖచ్చితంగా చేయబోతున్నారు. అతి త్వరలో విదేశాలకు వెళ్తారు. అక్కడ మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఉన్నత విద్య కోసం ప్రవేశం లభిస్తుంది. అలాగే మంచి ఉద్యోగం. ఈ విధంగా మీరు ఎటువంటి జీవితాన్నైతే కోరుకున్నారో అటువంటి జీవితం మీ ముందుకు రాబోతుంది. మీ ప్రయత్నాలు మాత్రం మీరు ఖచ్చితంగా ముమ్మరం చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే వివాహానికి సంబంధించి కూడా అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా కావచ్చు, ఎన్నో నెలలుగా కావచ్చు, కొంతమందికి వివాహం అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. అంటే వివాహానికి సంబంధించి మీరు చేసే ఏ ప్రయత్నం కూడా ఫలించటం లేదు. మీరు అనుకున్న ఫలితం దక్కటం లేదు. మీరు ఇటువంటి భాగస్వామి కావాలి అని మనసులో ఒక ఆశను కలిగి ఉన్నారు. అటువంటి వ్యక్తి మీ ముందుకు రావటం లేదు. అటువంటి సంబంధం మీ ముందుకు రావటం లేదు. కానీ ఈ సమయంలో అటువంటి సంబంధం మీ ముందుకు వస్తుంది. వివాహానికి సంబంధించి పనులన్నీ కూడా చకాచకా జరిగిపోతాయి. నిశ్చయం కావటం, పెళ్లి జరగటం, మీ యొక్క వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవటం. అంటే మీరు నిరాశలో ఉన్నవారు కూడా ఈ విధంగా మీ జీవితంలో మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఇది మా జీవితమేనా అన్నట్టుగా మీకు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారో మీరు కష్టపడి చదువుకోండి. అంటే
నోటిఫికేషన్ విడుదల కాలేదు కదా అని నిరాశలో ఉండి ఈ విధంగా మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండా మీరు జులై లాగా తిరుగుతుంటే మాత్రం మీరు అవకాశాలను పొందుకోలేకపోతారు. మీ ప్రయత్నం మీరు చేయండి. నిరాశ అనేది అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉండకూడదు. ఆశతో అలాగే గట్టి ప్రయత్నంతో గట్టి కృషితో మీరు ముందుకు సాగండి. పట్టుదలతో ముందుకు సాగండి. పట్టుదలతో చదువుకోండి. అనుకున్న ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారనే చెప్పుకోవాలి. 2-3 ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డా కానీ ధనం సంపాదించడం అనేది మీకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా ధనాన్ని సంపాదించగలుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో సానుకూలమైన మార్పునైతే మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా చూసినట్లయితే తులారాశి జాతకుల యొక్క జీవితంలో రాజయోగం కారణంగా అనుకున్న ప్రతి పనిని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా వీరు పూర్తి చేయగలుగుతారు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క దశ తిరగబోతుంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లభిస్తాయి. విరోధులుగా ఉన్నవారు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. మీతో శత్రుత్వాన్ని తుడిచేసుకుని మీతో మిత్రుత్వాన్ని కోరుకుంటారు. రియలైజ్ అవుతారు. మీకు క్షమాపణలు చెబుతారు. ఈ విధంగా మీ జీవితంలో చక్కటి మార్పును చక్కటి పరిణామాలను మీరు చూస్తారు. అంతకుముందు మీ కార్యాలయం అంటే మీకు ఒక నరకంలాగా అనిపించేది. ఈ సమయంలో అందరూ మీతో స్నేహంగా ఉండటం వల్ల మీ కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణంలో మీరు పని చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. అంతకుముందు మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ పై అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ శ్రమను గుర్తించలేదు. ఈ సమయంలో వారందరూ కూడా మీ శ్రమను గుర్తిస్తారు. శ్రమకు తగిన ఫలితం కూడా అతి త్వరలో దక్కబోతుంది. ప్రమోషన్ కోసం అర్హత ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది. ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా మార్పు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా అనుకూల ఫలితాలు అనేవి ఈ తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా వ్యాపారస్తులకి కూడా ఊహించని లాభాలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపార జీవితంలో అంతకుముందు ఎటువంటి ఒడిదొడుకులు సమస్యలు ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతుంది. మీ జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలనైతే పొందుకుంటారు. మీ యొక్క వ్యాపార జీవితం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. చక్కటి భాగస్వాములు లభిస్తారు. కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క సన్నిహితుల నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభిస్తుంది. అంతకుముందు ఎంత కష్టపడ్డా కానీ రాని రాబడి ఈ సమయంలో అతి సులువుగా మీకు ఆదాయం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఆదాయం కూడా ఊహించని రీతిలో ఉంటుంది. ఈ విధంగా రాజయోగం కారణంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని అయితే మీరు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. స్థిరచర ఆస్తులను కొనుగోలు చేస్తారు. స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెడతారు. గృహాన్ని నిర్మించాలి అనుకున్న వారు నిర్మించగలుగుతారు. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే గృహ నిర్మాణ పనులు చేపడతారు. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ యొక్క తులారాశి వారికి రాజయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యల నుండి కూడా కొంత ఊరట లభిస్తుంది. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా వీరు అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తులారాశి వారికి రాజయోగం కారణంగా అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా వీరికి మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయాలి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత సహాయాన్ని చేయండి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత రాజయోగం కారణంగా వీరు ఎటువంటి అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.